కృప చూపించేవాడు మీరే. నీ వైపు చూస్తున్నాం, నీ వైపు చూడగా మాకు వెలుగు కలుగుతుంది కనుక వందనాలు. ఈ ప్రాంతంలో నీ కనికరం మా పైన ఉంచండి. మాట్లాడే దేవుడు నాతో మాట్లాడు. మరి నువ్వు 2 అంచులు గల ఖడ్గం నాతో వచ్చిన వారితో మాట్లాడి కృపను అనుగ్రహించి దయ చూపించి వస్తున్నాను. సేటన్ యొక్క ప్రతి అటాక్ ప్రతి శక్తిని ప్రతి యోచన బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. మంచిదండి. మరి మనకి మంచి సందర్భం. మన ఎవరి బర్త్డే? కమలన్న 26 కంప్లీట్ అయ్యి 27లోకి వెళ్ళిపోతున్నాడా? చూస్తున్నాం కానీ ముసలోడు అయిపోతున్నాడు నాకులాగా. సో ఇట్స్ హై టైం కదా, ఇది తొందరగా సెటిల్ అయిపోవాలి కదా. ఏదో అమ్మాయిని కదా, ఒక అమ్మాయిని చూసి ఏం చేయాలి చెప్పు కమలమ్మ, సెట్ చేయాలి. అది మంచి పని చేసి. సో మనందరి అలాగున దేవుడు ఆయనకి కృపించును గాక. ఏమండి మరి ప్రార్థన చేయండి. అన్వేషిస్తున్నా ఏంటి సెట్ చేసేయటమే. అవునా? ఎస్. మలాకి గ్రంథం 1వ అధ్యాయం తీయండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం చూస్తారా? 1:14 చూడండి. ఎవరన్నా పేజ్ నెంబర్ చెప్పమ్మా తల్లి. 780. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదా ఎంచబడుచున్నదని చదవండి. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకులు శాపగ్రస్తులు. చదువు అంతేనా? ఓకే. 11th వస్తుంది అందులో 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు చదవండి. చదవండి. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలంతో నీకించున్నారని ఆయన సర్విస్తున్నాడు. 1:6 కూడా చదవండి అందులోని. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా చదవండి. నేను యజమానుడినైతే నాకు భయపడే వాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెడతామని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనం బలను నీచపరిచినందుకు చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదాన్నైను రోగందాలుగానైను అర్పించిన ఎడల ఆమె నాకే ఆవేశం చాలా మంచి చాలు. ఇక్కడ ఇంతకీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలంటే రోగం గలదే, కుంటిది, గుడ్డిది, ఇంకొక 5 నిమిషాలు చచ్చిపోయేదాన్ని ఎవరికి ఇస్తున్నారు? మంచి అన్నీ అలగోసుకొని తినేస్తున్నారు. దేవుడు అన్నాడు, అరే నేను రాజును కదా, నేను లోకానికి అధిపతిని కదా, ఇలాంటివి మీ అధికారికి ఎవరికైనా ఇచ్చారనుకో వాడు ఏం చేస్తాడు? వాడు ఊరుకుంటాడా అని అడిగినాడు. అర్థమవుతుందా మీకు? అదేంటండి మనకెట్లా ఇప్పుడు ఇది? ఎస్, ఈరోజు అదే చూద్దాం. గివ్ గాడ్ ద బెస్ట్. ఆమేన్. దేవునికి ఎలాగ ఇవ్వాలి? ద బెస్ట్. కుంటిది గుడ్డిది చినిగిపోయిన నోట్లు, కొంతమంది నేను లెక్క పెడుతుంటా కదా, చినిగిపోయిన నోట్లు ఇస్తారు. ఏం చేసుకోవాలి? బ్యాంకే మొఖాన్ని కొట్టదు, లేకపోతే దానికి ఒక ప్లాస్టర్ అంటిస్తారు మన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభువుని యాక్సెప్ట్ చేయాలంటే ఎలాంటిది ఇవ్వాలంట? శ్రేష్టమైన. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే బెస్ట్ అంతా వాళ్ళు పెట్టుకొని దేవునికి ఏం చేసేవాళ్ళు?
కుంటిది, గూటిది, ఇంకా రోగంది, అలాంటి ఇచ్చాను. మీకు చెప్పినా సేవ కొత్త రోజుల్లో ఒక మాకు తీసుకొచ్చి కోడి పెట్టించింది. అయ్యగారు దేవుడు ఇమ్మన్నాడు మమ్మల్ని. కొంతమందికి మాట్లాడితే పలుకుతాడండి దేవుడు, ఊరికినే పలకరిస్తుంటాడు. నాకెందుకు అర్థం, ఇంతవరకు నాతో ఒక్కసారి కూడా పలకలే వాక్యంలో తప్ప. ఆమె కన్నాడంటే దేవుడు కోడి పెట్టి ఇచ్చే పాస్టర్ గారికి అన్నాడు. నేను ఎంతో మురుసుకున్నా, అబ్బా మా సంఘస్థులు ఏం చేస్తున్నారు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కదా, అయ్యగారు తీసుకోండి ప్రార్థన చేయండి నా కోసం అన్న. తీరా పుల్పిటే తీసుకున్నాను కానీ దాని తలక ఇట్లా ఉండిపోయింది. ఏందమ్మా ఇట్లా అయిందంటే అదే మీరు ఇంటికి వెళ్ళే వరకు దాన్ని కోసుకొని తినేసేయండి అని. నాకు అర్థమైంది ఎందుకు ఎందుకు దాని మేడ పడిపోద్ది చెప్పండి. రోజు కొక్కరే రోగం ఉందన్నాడు, దాన్ని మంచి రోగం చెప్పి. అందుకని ఎవరికి ఇవ్వాలనిపించింది? ఇంతకీ పాస్టర్ గారికి. ఇంతకీ దేవుడు చెప్పుంటాడు అట్లా. మధ్యాకాశం ఇంకొక దేవుడు ఉన్నాడు, వాడు చెప్పుంటాడు. అసలు ఎందుకు అనవసరం చచ్చిపోవటం, ఈ చచ్చిపోయే దాన్ని దేవుడికి ఇచ్చాయి. నేను అమ్మా నాకు కూడా వద్దమ్మా, నువ్వే తిను, నువ్వు కోసుకొని తినమ్మా. మేము ఉన్నాం అప్పుడు, మేము ఇద్దరం తింటూ ఉండేవి. ఇద్దరే ఉన్నామమ్మా అంటే లేదండి పాస్టర్ గారు తిన వద్దులేండి, మీరు ఒక వండుకున్న తర్వాత కూర ఏమన్నారు అంతే. అటుపోయింది అంటే వండుకోలే, నాకు వండుకొని తినమని. ఎందుకు తెలుసు, కొంతమందికి ఏముంటుంది ఈ కొక్కర రోగం, ఎట్లా కొన్ని రోగాలు ఉంటాయి కదా. దేవునికి అనేటప్పటికి ఏమి ఇస్తారనమాట, ఇవ్వాలి కానీ మిగిలిపోయింది, తగిలిపోయింది, అట్లాంటి ఇస్తుంటారు దేవునికి. దేవుడు అంటున్నాడు గివ్ గాడ్ ద బెస్ట్. ప్రభుకి ఎప్పుడు ఎలాంటి ఇవ్వాలి, శ్రేష్టం కదా. ఇంతకీ మన జీవితంలో శ్రేష్టమైన ఏంటో నీకు తెలవాలి ముందు, అప్పుడే దేవుడికి ఇవ్వగలవు. వాట్ ఈస్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్ ఏంటి చెప్పండి. నేను 3 సంగతులు చెప్తాను, దానికన్నా ముందు మీరు చెప్పండి. టైం వెరీ నైస్ అంటే టైం ఏం చేయాలి, దేవునితో స్పెండ్ చేయాలి కదా. ఈవెన్ కుటుంబాల్లో కూడా మనం చూస్తాం కదా, ఒక్కోసారి భార్య భర్తలకు గొడవలు అవుతాయి. ఎందుకు? అది నీకు చీరలు కొనిస్తున్నావు కదా, పట్టు చీర కొనిస్తున్నావు కదా, ఏం తక్కువ చేసినా ఎర్ర బకెట్ ఏదో బకెట్ వచ్చింది ఇప్పుడు కదా, ఎర్ర బకెట్ కొనిస్తున్నావు కదా, అది ఆమె ఉంటుంది ఎర్ర బకెట్ నల్ల బకెట్ నేను మొక్క మీద కొట్టుకో, నాతో 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 ఒక్క నిమిషంలో కూర్చొని మాట్లాడుతున్నావాడు. వీడికి అర్థం కాదు, అసలు మగవాళ్ళకి అర్థం కాకపోండి. ఎర్ర బకెట్లు నల్ల బకెట్లు అవి కావు, నువ్వు ఇవ్వాల్సింది ఏంటి, టైం ఇవ్వాలి. అందరు కూర్చొని మాట్లాడాలి, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అయిపోతాను కదా. ఎస్, ఇంకా ఇవ్వచ్చండి ద బెస్ట్ దేవునికి. హృదయం, హృదయం, ఎస్. ఇంకా నేను చెప్తున్నామా, వెల్త్ ఎస్. ఒకవేళ వెల్త్ ఉంటే, ఇప్పుడు ఈ వెల్తీ ఉమెన్ మనకు ఒక ఎకరం రాసిస్తే మనం చర్చ ఏదో కట్టుకుంటాం అట్లా. అంటే ఆ రోజులు నవ్వు జోకే కాదు, ఆ రోజుల్లో దేవుని మందిరానికి ఇచ్చేవాళ్ళు కదండి. ఎస్, దేవస్ టు గివ్, రియల్గా చెప్తున్నారు, జోక్ కాదు. ఇంకా ఏమొచ్చండి దేనికి, మొదటి పంట, దాన్ని ఏమంటారు, మొదటి ప్రథమ ఫలం అంటారా, ప్రథమ ఫలం. జ్యేష్ఠుల్ని ఇవ్వాలన్న, నీ కుటుంబంలో జ్యేష్ఠులు, ఫస్ట్ బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్రూట్స్. ఇంకా స్టూవర్ట్పురం అని ఒకటి ఉంది, ఇక్కడి నుంచి చాలా దూరం, గుంటూరు జిల్లాలో. వాళ్ళ దొంగలకు ప్రొఫెషనల్ దొంగలు అన్నట్టు. వాడు అమావాస్య రోజే వెళ్తాడు దొంగతనానికి, నెలకు ఒకసారి. న్యూ మూండే ఫుల్ మూండే కాదు, న్యూ మూండే. ఒక 5 టీంకి 5 మంది వెళ్ళేసి టీం వెళ్ళకముందు, మధ్యరాత్రి వెళ్ళకముందు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్తారు. అయ్యా మేము వేటకి వెళ్తున్నాం, నిజం వేట అంటే దొంగతనం, దయచేసి ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు, అసలు సరైన పాస్టర్ అంటే ఏం చేయడు. సరే పాస్టర్ గారికి ఫోన్ ఏది ఇస్తుందో తెలుసా, ప్రార్థన చేయించుకొని దే గో ఫర్. ఎట్లా మొత్తం అంతా ఆముదం రాసేసుకుంటారు, మొత్తం బాడీ అంతా ఆముదం రాసేసుకొని ఒట్టి ఏముంటుంది అది వాళ్ళకి అండర్వేర్తో వెళ్ళిపోతారు. అది అంతే, దే గో దేర్. ఎందుకు, ఎవడన్నా పట్టుకుంటే నువ్వు వాడు పట్టుకునేలోపే అక్కడ వెళ్ళిపోతాడు. అయితే వేటకి వెళ్ళిన తర్వాత వాడికి ఏం సొమ్ము దొరుకుద్దో దాన్ని 10వ భాగం ఎగ్జాక్ట్గా దేవుని మందిరంలో వేసేస్తాడంట. ఇప్పుడు 1 కోటి రూపాయలు దొరికినాక ఎంత చేయాలి,
వేసేస్తాడు అంతే. దొంగలు కొంతమందికి నిజాయితీ ఉంటుంది తెలుసా, దేవుడు నాకు హెల్ప్ చేశాడు ఏంటి కదా. వాడు ఎట్లా డిసైడ్ చేస్తాడు తెలుసా, ఒక కోడి పెట్టడానికి వస్తాడంట, కోసి అట్లా పడేస్తాడు, పడితే కడకడ కొట్టుకొని దాని తలకాయ ఎటువైపు పడితే అటు సైడ్ దొంగతనానికి వెళ్ళిపోవాలి. స్టూవర్ట్పురం దొంగలు అంటారు అనమాట. ఇప్పుడు మంచిగా సువార్త వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మంచిగా అయిపోయారు, మంచిగా ఉద్యోగాలు చేసుకున్నారు, వాళ్ళకి ప్రభుత్వం చాలా హెల్ప్ఫుల్. అవన్నీ మానేస్తారు. ఎందుకంటే పూర్వకాలం ఎందుకు చెప్తారంటే దేవునికి ఏమి ఇవ్వాలండి మనం, అది దొంగ సొమ్ము ఇవ్వద్దు కానీ శ్రేష్టమైన ఇంకేమి ఇవ్వచ్చండి దేవునికి. నేను ఒక లైన్లో చెప్పు ఇంకేమవచ్చు, నేను ఒక లైన్లో చెప్తాను. నెంబర్ వన్ చూడండి, లామెంటేషన్స్ అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం, 27 చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27 చూడు. 3:27 యవ్వన కాలం పోయిన నెంబర్ చెప్పమ్మా. 6:83 ఎస్. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఏమండి దేవునికి బెస్ట్ ఏమి ఇవ్వాలి సార్, కాడి మోయాల. కాడి అంటే ఏంటి, కాడి అని ఎప్పుడు కాడి ఎద్దు ఎప్పుడో విన్నారా, ఎక్కడ విన్నారా, పల్లెటూరు కొంచెం టచ్ ఉండదు. కాడి ఎద్దు దేని చేస్తుంది, దాన్ని ఏం చేస్తారా, కాడితో ఏం చేస్తారు తెలుసా, పొలం దున్నుతారు కదా, అటొక ఎద్దు ఇటొక ఎద్దు కట్టి మధ్యలో ఏం చేస్తారు, దున్నుతారు. కాడి ఎద్దు అంట. దేవుడు అన్నాడు ఏమన్నాడమ్మా, యవ్వన కాలమున చదువు, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. దాన్ని మోపినవాడు ఏమండి, దేవునికి యవ్వన కాలంలో ఏం చేయాలి, కాడి మోయాలి. అంటే ఏంటి, కాడి అంటే ఏంటి అర్థం, బరువు కదా, సమానంగా పంచుతాడు బరువు. తర్వాత ప్రయాసపడుతుందా, ఎద్దు ప్రయాసపడుతుందా, ఒక ఎకరం అంటే చాలా కష్టపడుతుందండి. కొంతమంది రైతుకు చాలా వందల ఎకరాలు ఉంటాయి. దాన్ని ఏం చేస్తాడు పాపం, రోజు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. యవ్వన కాలంలో దేవునికి ఇవ్వటం కదండి, కాడి మోయాలంట మనం. యవ్వన కాలం యవనస్తులు ఏం చేయాలండి, కాడి మోయాలా. చాలామంది యవనస్తులు అసలు ప్రభువే తెలియాలి కదా, ఏదో ఇక బతుకుతున్నాం. యవ్వన కాలమున కాడి మోయట దేవునికి ఏంటి, అది బెస్ట్ అయ్యా. నువ్వు ఇవ్వగలవు దేవుడికి, దేవుని కోసం ప్రయాసపడతావు, ఆయన కోసం కష్టపడతాం, ఆయన కోసం నష్టపడతాం, అది ఇష్టం దేవునికి కదా. యవ్వన కాలమున చదువు చదువు, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలంట, అతని మీద దాన్ని మోపినవాడు. ఎస్ కాడి మోయట. ఈ రోజుల్లో చాలామంది సేవకు రావట్లేదు తెలుసా మీకు, యవనస్తులు. ఎందుకో తెలుసా, ఎందుకు ఏంటి, అది దీనికన్నా సుఖానికి మరిగారు. ఎస్, దీనికన్నా బదులు ఏంటి, ఎంఎన్సీలో చేస్తే 30,000 వస్తాయి. దీంట్లో ఎవడు కష్టపడతాడు, ఎవడు ప్రయాసపడతాడు కదా, అవునా కదా, అవును. సేవ అంటే ఏ పిల్ల నన్ను చేసుకోదు. అదే ఎంఎన్సీలో చేసుకుంటే ఏదో కళ్ళు ఎత్తుదో మెలకందో ఎవడో చేసుకుంటుంది. ఈ టైప్ ఆఫ్ థింకింగ్లో వెళ్ళిపోయారండి ఏమైనా వస్తారు కదా. సేవకి మీరు చూడండి, నేను గమనించింది ఇప్పుడు బైబిల్ కాలేజీలు కూడా తక్కువ అయిపోయింది. ఎందుకు, ఏం రావట్లేదు, సేవకు రావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాస్పెక్టివ్ తీస్తున్నారు అన్నమాట. జీతం వస్తుందా, డిఏ వస్తుందా ఏంటి, ఇవి చూస్తున్నారంట జనం. యవ్వన కాలమున ఏంటమ్మా, నరుని కాడి మోయిట ఏంటంట అండి. కొంతమంది మనలో అస్సలు దేవుడు ఈ పుల్ల తీసి ఆ పుల్ల బెటర్ అసలు దేవుని మందిరంలో తెలుసా అంటే అర్థం ఏంటి, అసలు ఏం చేయరండి. ప్రేక్షక పాత్ర. మారుమోసి పొందేవా, ఎప్పుడు, అప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది చూడు, అప్పుడు ఏం లాభమయ్యాను. మ్యూజియంలో డోంట్ టచ్ అని కొన్ని ఇట్లా ఉంటాయి కాదు, ఇట్లా గ్లాస్ అల్మరాలా అంటే ఏం చేయదు దాన్ని, కొంతమంది విశ్వాసాలు అట్లా డోంట్ టచ్ అనమాట. అసలు ముట్టుకుని దేవుని అసలు కాడి మోయటం ఏంటి అసలు తెలియదు, తప్పించుకొని తిరుగుతున్నాడు. చూసావా, దేవునికి బెస్ట్ ఇవ్వు. దేవుడు నీకు
ఆయన రుణం ఎప్పుడు ఏం చేయడు, ఉంచుకోండి. ద బెస్ట్ ఉదయం. అదే ఈరోజు మనకు బర్త్డే సందేశం కదా. ఎస్, ప్రభు కోసం ప్రయాసపడితే ఎప్పుడు ఏం కదమ్మా, వేస్ట్ కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57 వచ్చింది చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 57, 58 కూడా. అంతేనా? అదేనా? మొదటి కొరింథీ, రెండో కొరింథీ 15, 58, 59, 15. చదవండి. అది అండర్లైన్. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కథల నివారణను ప్రభువు కార్యాభివృద్ధి యందు ఉందా? అసలు ఆసక్తి ఉందా? ఆసక్తిగా ఉన్నట్టుగా మాట్లాడతాం కానీ సార్ కాడి మోయిట దేవునికి బెస్ట్ ఇస్తున్నాడు. ఆయన కోసం ప్రయాసపడ్డాం, ఆయన కోసం కష్టపడ్డాం. దేనికి లింక్ ఉంది చెప్పండి? ఎప్పుడు కష్టపడతామండి మనం? ప్రేమ కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు అప్పుడప్పుడు సిక్ అయిపోతారు. డాక్టర్ని తీసుకెళ్తే ప్రతి 6 గంటలకు ఏం చేయమంటాడు? మెడిసిన్ ఇవ్వమంటాడు. 6 గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ 6 గంటలు ఎప్పుడు అవుద్ది? 12 అవుద్ది. నైట్ 12 అవుద్ది. నైట్ 12కి వేస్తే మళ్ళీ 6 గంటలకు ఎప్పుడు? మార్నింగ్ 6. తల్లి ఏం చేస్తుంది తెలుసా? మేలుకోకండి. ఎందుకు? ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి. అసలు ప్రేమ దోమ లేని తల్లి ఏం చేస్తుంది? వాళ్ళ నాన్నకిచ్చి ఇవ్వబడుకుంటుంది. అయ్యా నువ్వేయి, నేను ఏమైపోయాను ఈరోజు, అలసిపోయినాడు. కాదు, ప్రేమను బట్టే ప్రయాస అండి కదా. ప్రేమను బట్టే ప్రయాస. యేసయ్యను ప్రేమిస్తున్నామని ఇందాక పాడాడు. ప్రేమించదని పాటలే కొంతమందికి సంగీతం అన్నమాట. ప్రేమించదని అధికముగా ఆరాధించదని. ఇవాడన్నాడు క్రైస్తవులంట పాటల ద్వారా అబద్ధాలు ఆడతారంట. చూసావా? దేవునికి నువ్వు బెస్ట్ ఏమి ఇవ్వగలవంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 వచ్చిన చదువు. మాథ్యూ 11:29 చదువు. 11:29 చదువుమా. మత్తయి సువార్త. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనా గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి సులువుగాను. ఏంటి? ఎందుకు దేవుని కాడి అంట, దేవుని యొక్క ఆ యోక్ అంట సులువుగా ఉందంట, లైట్గా ఉందంట. ఎందుకు చెప్పు? ఇష్టం ఒకటి. ఇంకా ఒక సైడ్ ప్రభు మోస్తున్నాడు. హలో, అసలు భారం అంతా ఆయన మోస్తున్నాడు. పేరు ఎవరిదే? అది కూడా వంగదు కొంతమందికి కదా. అస్సలు ప్రభువు నన్ను చూసారా, ప్రయాస వేస్ట్ కాదు, శ్రేష్టమైనది ఇవ్వు దేవుడికి కదా. శ్రేష్టమైనది దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దాచుకోవద్దు కదా. అవునండి, కొంతమంది అసలు వంగనే వంగితే ఒళ్ళు కరిగిపోద్దని వాళ్ళ భయం కదా. యవ్వనస్తుడా, గివ్ గాడ్ ఏంటమ్మా ద బెస్ట్. పాల్ అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏం మాట్లాడాడు చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10 వచ్చిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చదువు. 15:10. అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. చదువు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనా? ఎవరంటే శిష్యులందరికన్నా, చాలమ్మా, శిష్యులందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డాడంట. ఎవరు? పాల్. సరే, ఎక్కువ ప్రయాసపడ్డాడు శిష్యులందరికన్నా. ఎంత మంచి మాట అండి. అవును, శిష్యులందరికన్నా, వారందరికన్నా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. చూసావా? అవునండి, ప్రభు కోసం. ఇదిగో, గివ్ గాడ్ ద బెస్ట్. తుప్పిపోయి
కొంతమంది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు సేవ అంటారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్ అంటే ఎన్ని ఏళ్ళు? 60 ఏళ్ళు. రిటైర్మెంట్ అంటే తెలుసా ఏంటో? ప్రభుత్వం వారు నిన్నేమంటున్నారు? అచ్చు తెలుగులో ఏమన్నారు? ఇంట్లో కూర్చో, రోజు ఈనాడు పత్రిక తెప్పించుకొని చదువుకో, ఎంజాయ్ చేయి. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఆడేవాడు ఇంకోడు ఉన్నాడు. జగనన్న ఏం చేస్తున్నాడు? తర్వాత ఆడేం చేస్తున్నాడు? ఈడేం నేర్చుకో, అంతే. విను, ఒక చిన్న టీవీ కొనుక్కో, విను. అంటే అర్థమైంది, ప్రభుత్వ విధులు నిర్వహించడానికి నీకు డేట్ అయిపోయింది. అప్పుడు కొంతమంది స్టార్ట్ చేస్తాను, బ్రదర్ నేను సేవలోకి వస్తాను. యవన కాలం అంతా అయ్యగారు దేన్ని ఖర్చు చేశాడు? సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అని. ఇప్పుడు ఏమైపోయాడు? గాడ్ సర్వెంట్ అయిపోయాడు. మంచి ప్రైమ్ టైం అంతా పోయిందా? తుక్కంతా రసమంతా పోయి ఏం మిగిలింది? పిప్పి. ఏం చేసుకుంటాడు దేవుడు? పడాయి అవతల ఏంటి పనికి వస్తుంది? ద బెస్ట్ పోయా దేవుడికి కదా. నీ రసం పోయి, అన్నీ పోయి, బలం పోయి, కొంతమంది చూడండి ఏజ్ అయిపోయి అన్ని రోగాలు వస్తాయా? మార్నింగ్ ఒక రోగం, ఈవినింగ్ ఒక రోగం. అంటే అర్థమైంది చెప్పు? తుక్కు అయిపోతుందంట నీ బాడీ కదా, స్క్రాప్ అయిపోయి లోపల రసం అంతా ఏమైంది? యవ్వన కాలం దేవునికి డెడికేట్ చేసుకో, కాడిని మోయి, దేవుడిని కృపిస్తాడు కదా. అవును, అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటే ఏం చేసుకుంటాడు కదా. అవునా కదా? అవును, ఏం చేసుకుంటావు? యవ్వన కాలం ప్రభుకి ఇచ్చేసాయి. ప్రభుకి చూసారా? ఇంకోటి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 చదువు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 చదవమ్మా. వారి క్రీస్తు పరిచారకులా? మరి విశేషముగా ప్రయాసపడితేని పాలు చూడండి, ప్రభు కోసం అంటే అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యూదుల చేత అంటే ఎన్ని? 49 × 5 ఎంత? 49. ఒకటి తక్కువ 50 తిన్నాడంట 5 మార్లు. 49 × 5 245. ఓకే, 245 కదా. అన్ని దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? మమ్మీ ఒక్క దెబ్బ కొట్టిందనుకో, ఏంటి బైబిల్ ఇప్పుడు చదువుతామని ఒక్కటే గుంజు కొట్టిందనుకో, నేను బైబిల్ చదవను, ఏం చదవను, ఏం చేసుకుంటావు చేసుకో. అదయ్యా మన భక్తి. ఎంత అంటే అది కౌంట్ ఎంత? 242 దెబ్బలు తిన్నాడు. 245 దెబ్బలు ఆల్మోస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్. చూసావా ఎంత ప్రయాస, కాడి మోయటం. అది అన్ని దెబ్బలు మనం తినమేమో కానీ బట్ యూనో పీపుల్ స్టూడ్ ఫర్ ద లార్డ్. చదువుమా, కంటిన్యూ చేయి. ముమ్మారు బెత్తములతో కొట్టబెడితిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి. ఏంటి అదే ఎఫ్ఎస్సి సంఘంలో స్వార్థపడి రాళ్లతో కొట్టారు. అప్పుడు కంటికి దెబ్బ తగిలింది ఒకటి ఆయనకి. అప్పుడు ఏమైంది? చూపు మందగించేసినాడు. తర్వాత ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రింబగలు 24 hours ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడా? అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనా, ఆపదల్లోను, దొంగల వలనైనా ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను. చదవండి. చదువు. ప్రయాసముతోను, కష్టంతోను, తరచుగా జాగరణంతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసంతోను, చలితోను,
దిగంబరత్వంతో ఉంటుంది. చాలమ్మా. పాల్ అన్నాడు ఇంకా అసలు నన్ను అడిగితే ఆ పాల్ అన్న పేరే పెట్టుకోకూడదు మనం. ఎందుకు? వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్. ఎంత ప్రయాసపడ్డాడు ప్రభు కోసం. దీంట్లో 1% మనకు లేదు. ఇప్పుడు సుఖమే సుఖం కదా, అవునా కదా, అవునా కదా. వీఆర్ సో కంఫర్టబుల్, సో కంఫర్టబుల్. ప్రభు నమ్ముకున్నాం సరే, కానీ కంఫర్ట్గా ఉన్నామాట. ఆయన కూడా ప్రయాసపడ్డాడు. ఎంత శత్రువులు వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే ఏంటి, డిస్టర్బ్ చేశారు, కొట్టారు, తిట్టారు. అండ్ సో మెనీ థింగ్. పాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఆయన పక్కన నిలబడతాను కూడా ఏంటి, నాకైతే లేదు, నీకు ఉందేమో. కానీ ప్రభువుని అంటాడు, కాడి మోయట నరునికేంటి, నీ బిడ్డల్ని యవన కాలంలో కాడిని మోయమని, పని చేయమని. ముందు నువ్వు వంగు, ఆయన వంగుతారు. ముందు నువ్వు వంగితే నువ్వు లాడ్ సాబ్లా కూర్చుంటే వాళ్ళు లాడ్ సాబ్లా కూర్చుంటావు. ప్రభు కోసం ప్రయాసపడ్డావు. దేవునికి బెస్ట్ థింగ్. రెండో బెస్ట్ థింగ్ ఇందాక చెప్పారు ఏంటి, దేవునికి ఏమిటం, టైం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 వచ్చి చదవమ్మా. 6 చదుదాం. 6 నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి, అంటే నువ్వు టైం స్పెండ్ చేయాలి ఎవరితో, అది బెస్ట్ యూ కెన్ గివ్. దేవునికి ఏమి ఇవ్వాలి, బెస్ట్ టైం. మనీ అంటలే నేను, బెస్ట్ ఏంటి, టైం విత్ గాడ్. ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో ఏంటి మనం ద బెస్ట్ కదండి. టైంకి బదులు ఏమి ఇచ్చినా ఏంటి, వేస్ట్. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నానండి. ఎంత? 2 నిమిషాలు చేస్తే కొంతమంది కళ్ళు తిరిగి కింద పడతారు. అలవాట్లేదు కదా. అవును, 2 నిమిషాలు చేస్తే ఏంటి, నాకులాగా దీర్ఘ ప్రసంగం ఇక్కడ ఉన్నాడంటే కళ్ళు వస్తు తిరుగుతుంటాయి, ఎర్రగా అయిపోతాయి కళ్ళని. మీటింగ్ అయిపోగానే ఎంత ఫ్లాష్ ఉంటుంది తెలుసు, వాళ్ళ మైండ్ వాళ్ళ ఫేస్లో ఏదో పూసుకున్నట్టే ఉంటుంది అనమాట కదా. వాళ్ళ ఫేస్ గ్లో ఉంటుంది. ఎందుకు, అమ్మయ్యా ఆపినాడు రా బాబు. అసలు నీకు బుద్ధి లేదు అసలు కదా. దేవునికి శ్రేష్టమైంది వాళ్ళు ఏంటిది, టైం. నీ ఒళ్ళు బాగా ఏమైపోయింది, సుఖానికి అలవాటై వాక్యం అనంగానే ఏంటి, అదే సీరియల్ చూడమను, నైట్లో దుప్పటి కప్పుకొని అవి చూడమను, ఏంటి రీల్స్. అప్పుడు రాదు నిద్ర. ఏం చేస్తున్నావు రా, లైట్ వెళ్ళదు. ఏం లేదు మమ్మీ జరగగానే ఈడు వేసుకుంటాడు మళ్ళీ లైట్. ఎట్లా దీవించమంటావు దేవుడిని, ఎలా ఏం చేయమంటావు కదా. స్పెండింగ్ టైం విత్ ద బెస్ట్ థింగ్ అని. ఒక ఆమె ఇట్లా దేవుడు ఎదుట ఆయన ఎదుట కూర్చున్నప్పుడు ప్రభు అప్రిషియేట్ చేస్తాడు. చూడు, Luke chapter 10:42 చదువు. Luke chapter 10:42 చదవమ్మా. లూకాసు వార్త 10వ అధ్యాయం 42 వచ్చినాం చదవమా, చూడసారి. అందుకు ప్రభు, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10:42. మరియా కొంచెం పైన చదవము. ఆయన పాదముల మీద కూర్చుండేది ఉంటుంది. మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ. ఇంకొంచెం మరి ఆయన పాదముల మీద కూర్చుని, సహోదరుడా, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండని. టైం స్పెండ్ చేస్తుందా దేవుని దగ్గర? నువ్వు చేస్తున్నావండి, కళ్ళలో ఉన్నాడు. నువ్వు అట్లా చేస్తే ఎంత స్ట్రాంగ్ అయితే తెలుసా దేవుడిని. ద బెస్ట్. దేవుడికి ఏమి ఇవ్వగలవు నువ్వు, టైం. మీరన్నది చేయండి, నాకు 24 గంటలే ఏంటి చాలటలే. సోమవాడికి 48 గంటలు ఇచ్చినా చాలదు. ఎందుకంటే వాడికి ఏం లేదు, అసలు దేవునితో స్పెండ్ చేసే ఆశ లేదన్నట్టు. ఆశ ఉంటే ఏం చేస్తావు, టైం తీసుకుంటావు. ఆశ అంతా చచ్చిపోయింది. ఈ లోకంలో నేనేం చేసిన లోకం తొక్కేసింది అన్నమాట. అందుకనే
నీకు దేవుని మీద ఏం పోయింది? ఆశ అనేది పోయింది కదా. ఏమన్నాడండి? మరి ఆయన పాదం లేదా కూర్చుండి ఏం చేసేదంట? బోధ వినిచింది. ఉందా నీకు ఈ మాట? ఉందా? ఇది ఉందా? దేవునితో ఏకాంతంగా గడుపుతున్నావు నువ్వు అసలు? ప్రభుత్వం ఏకాంతంగా గడుపుతున్నావా? ఎస్ ఎస్, అది శ్రేష్టం. దేవుడికి ఏమి ఇవ్వాలి? అదే బెస్ట్ యూ కెన్ గివ్ టు ద లార్డ్. నెంబర్ 1 ఏంటి? కాడి మోయట. నెంబర్ 2 కొంతమంది లేదా బైబిల్ అసలు జీవితంలో టచే చేయరు అనమాట. ఎవడన్నా నాలాంటి వాడు చెప్తే తలకాయ ఊపుతుంటారు గంగిరెద్దులాగా. ఇట్లా అంటుంటారు. అవి కూడా ఇట్లా అంటుంటాయి. అంతే, వాళ్ళకి బారోడ్ నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు. నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్. వాడికి అంతటి వాడు ఏం చేయలేడు, తెలియదు వాడికి. బారోడ్ నాలెడ్జ్ అన్నట్టు. ఎందుకు చదివితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసు, లేకపోతే నేను చెప్తే తెలుస్తుంది అంతే, లేదా ఇంకేమైనా చెప్తే తెలుస్తుంది. బారోడ్ నా టైం స్పెండ్ చేయి. నీ యవ్వన కాలంలో ఒక టైం వస్తుంది, నీ కంటి చూపు తగ్గిపోద్ది, నువ్వు పట్టుకోలేని గ్రిప్ కూడా పోద్ది కదా. కొంతమంది చూస్తారు వృద్ధాప్యుల పాపం, వాళ్ళు పేపర్ కూడా పట్టుకోలేరు అనమాట. ఒక బుక్ పట్టుకోలేదు, చేతులు ఏమవుతుంటాయి? షేక్. ఆ స్టేజ్కి రాలేదు ఇంకా మనం. ఇప్పుడే యవ్వన కాలంలో నీ జీవితం దేవునికి టైమింగ్. కదా. ఎస్. లేకపోతే దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాను ఏం చేద్దాం, ఫీల్ అయిపోతుంది. బెస్ట్ థింగ్ ఏంటమ్మా? కాడి మోయట. తర్వాత ఆయనతో దానియేలు అని ఇంకొక ఆయన ఉండేవాడు. దానిలో గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. 6:10 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తావా? 6:10 చదువుదాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6:10 చూడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఏమంటే దేవుడు ఈయన టైం స్పెండ్ చేశాడు దేవునితో. ఏమనుకున్నా అదంతా ఇప్పుడు అంత రాసిందంతా దేనికి? ఈ స్పెండ్ టైం విత్ ద లార్డ్ కదా. యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరిచి ఏం చేశాడంట? స్పెండ్ టైం. నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడైనా చూసావా? అనుకూలం మీరు అన్నది ఏమంటే అనుకూల పరిస్థితుల్లో చేయను, ప్రతికూల పరిస్థితుల్లో నాకు అసలు ప్రార్థనే రాదండి. అవును, నాకు ఎవరో సజెస్ట్ చేశారు, దమ్మాయి కూడా చర్చ్ 7 గంటలు పెట్టండి సార్ మేము అని. 8 గంటలకే మన వాళ్ళు ఎట్లా వస్తారు తెలుసా? క్రితం రోజు తాగేసి వస్తారు చూడు, టచ్చిట్లా ఆడుతూ వస్తారు చూడు. ఎక్కడ ఉందో గేట్ అని వస్తాడు. ఆ టైంలో 8 అంటే 9 వస్తారు. ఎవరు? మహానుభావులు. మళ్ళీ అంటే ఎన్ని గంటలు పెట్టాలి? నేను మనసులో అనుకున్నారే, మీరు నన్ను ఫూల్ చేస్తున్నారు కదా, నా మీద ఏం ప్లే చేస్తున్నారు? ప్రాంక్స్. 9 గంటల కన్నా ఒక 4-5 వస్తారేమో కదా. ఏదో మనకు చెప్పే ఫోన్లు ఎట్లుంటాయి? బేడా 7 గంటలు పెట్టండి వచ్చేస్తా అంటది ఈ అక్క. ఏమంటుంది? లేదు 6 గంటలే పెట్టండి. ఇవి వాళ్ళిద్దరు బర్త్డేకి ఒక్కొక్క మిర్రర్ ఒకటి బహుమానం ఇవ్వాలనుకోండి. ఎందుకు? నువ్వు రీచ్గా నీ ఏంటి ఎందుకు అంత గప్పాలి కదా. 8:30 నీకేమొస్తుంది? దిక్కులు దొరకలేదు అసలు కదా. కళ్ళు తిరిగిపోయినట్టు వస్తున్నావు 8:30. ఇంకా వీళ్ళంటే వీళ్ళ తోకలోంచి వచ్చారు. ఎవరు? జ్యోతినగర్ వాళ్ళు. 10:30కి ఒట్టి నేను పాస్టర్ గారు వస్తే అయిపోయినాయండి జోసెఫ్ అన్న. ఈయన కోసం ఫోన్ చేయాలి. వీళ్ళిద్దరు దొడగాడులు, వీళ్ళిద్దరు. మనకి నైట్ డ్యూటీ ఉంటాయి. ఆడు పడుకొని నిద్రపోతున్నాడు. ఆడేం చేస్తాడంటే ఈమెకి ఇస్తాడంట ఫోన్. వాళ్ళకి చెప్పు నేను ఏమని బాత్రూంలో ఉన్నాను, లేకపోతే స్నానం చేస్తున్నాడను, కొన్ని చూడకుండా సీన్స్ మనకు చెప్తుంటాడు అనమాట. సరే ఫోన్ చేసి పద్మకు ఊరిలో ఫోన్ చేస్తాడు. అరే ఎక్కడున్నారా? ఇక్కడే వెల్డింగ్ షాప్ దగ్గర అంటాడు.
మళ్ళీ 10:30కి కూడా ఏంటి కళ్ళు తిరుగుతుంటాయి అన్నాడు. మనం నాకు అప్పుడప్పుడు నేను మందు కొడతారా రాత్రులు ఇల్లు అనుకున్నాను. ఎందుకంటే సాటర్డే నైట్ మందు కొడితే నైట్ సండేకి ఎట్లుంటుంది అది హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. రైట్ మంచి మనాడు చర్చి కావాలంటే ఒకలాంటి కళ్ళంతా ఏమవుతుంది. ఇక 10:30, 11కి వస్తారండి మన అక్కలు. వాళ్ళు ఇంకా మా అనుభవం. వాళ్ళు 12:30కి వచ్చేవాళ్ళు. వాళ్ళు దండొద్దు తిండొద్దు. ఇక వాళ్ళు ఎండ్ అనుకో, ఎండకి వచ్చేసినాం అందుకని ఏమంటాం నిజంగా యథార్థంగా దేవుని సన్నిధిలో కొంతమందిని పట్టించుకోండి నేను. ఎందుకంటే మనసు ఏమవుద్ది ఎక్కువ చెప్తే బాధపడు. వాళ్ళు రాని వచ్చిన మన ప్రయాణం ఏం చేస్తుండాలి. కళ్ళు బయర్లు కమ్మిరా, కళ్ళు తిరుగుతారా, ఎప్పుడన్నారా కింద పడు మీద పడు. ఒక్కొక్క అక్క ఆ 32 మెట్టు ఎక్కుతానికి అమ్మా నేను అనుకున్నా అప్పుడప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టాలేమో. రాగానే వాళ్ళు మూతికేం తగిలించాలి, పక్క మనం తగిలించాలి. అది ఏది టక్కని ఎందుకు వాళ్ళు రోజు చూస్తుంటే నాకు అవస్థ ఏమన్నా ప్రాణం పోద్దా ఏందబ్బా అనుకున్నా. అట్లా దమ్ము అయిపోతారు అన్నమాట. నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఉంది, వస్తాను తిరుగుతావు 200 ఎకరాలు తిరుగుతావు. దాని లోక విషయాలు ఎంత ఇంట్రెస్ట్ అమ్మా నీకు. జూకి వెళ్దాం వస్తావా, తిరుగుతా చర్చికి ఏంటి దమ్ము ఇది ఆక్సిజన్ సిలిండర్ మాస్క్ అయినా పెట్టాలను లేకపోతే అదేంటది. చూసావా ప్రభు మీద టైం దొరికితే టైం స్పెండ్ చేస్తే నీకు ఏమొస్తుంది, స్పిరిచువల్ స్ట్రెంతే కాదు నీకు ఫిజికల్ స్ట్రెంత్ కూడా. ఫిజికల్ స్ట్రెంత్ కదా. అందుకనే చూసావా శ్రేష్టమైన దేవునికి ఇవ్వు, శ్రేష్టమైన దేవుడు. ఎందుకంటే ఒక టైం వస్తుంది ఇంకా నువ్వు దేవునికి ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఏమి ఇవ్వలేదు, ఇంకేమీ ఇవ్వలేదు, అయిపోయింది. ఇప్పటికే మన బ్రతుకులేంటి చాలా ఖర్చు అయిపోయింది. ఇంకెంతకాలం ఉంటావు నీకు నాకు తెలుసా, ఎవరికి తెలియదు కదా. ఎప్పుడు కట్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు ముగింపు చేసేస్తాడో తెలియదు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12 వచ్చిన చూస్తారా, 6:12 చదవమ్మా. 6:12 లూకాసు వార్త 6వ అధ్యాయం 12 వచ్చిన. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు ఏంటంటే ఏసై కూడా టైం స్పెండ్ చేశాడా, చేశాడు. ఎక్కడ దీంట్లో ప్రార్థన. ఇది ఇంకోటి తలకెత్తండి మన వాళ్ళు. ఇంకా ఏదైనా హాలిడేస్ వస్తే దమ్మాయిగూడలో ప్రేయర్ ఉంది రండి అని అనుకో, మొక్కలన్నీ ఒకలాగా అయిపోతాయి. 10 రోజుల నుంచి ఆయన ఉపవాసం ఉన్నారేమో. ఒక్కడ రాడు, వస్తే 4 గంటలకు వచ్చి బాగున్నారా అని పళ్ళన్నీ ఇస్తాడు. సరే జ్యోతిర్గాలు పెడతాను అనుకో, వాళ్ళు రాలేమన్నా ఇవాళ, వాళ్ళు రాలేమన్నా ఇవాళ, చాలా దూరం అవుతుంది. ఏదో అని ఇంట్రెస్ట్ కథలు చెప్తున్నారు కదా. మనం అనుకుంటా వేరే వాళ్ళు నా మాట్లాడి ఏంటి నమ్మేస్తున్నారు, మోసపోతున్నాం మనం. నోబడీ ఈజ్ ట్రస్టెడ్. దేవుని మీద ప్రేమ ఉందా, కథలు చెప్పొద్దు, చేస్తూ క్రియారూపకమైన ప్రేమ కావాలి కదా. దేవుడు ఎంతో ప్రేమించాడు, ఏం చేశాడు, చూపించాడు. గాడ్ షోడ్ ఇస్ లవ్. అది కావాలి. ఊరికే ఏం చేయొద్దు, అవునా కదా. ఒక ఆయన అన్నాడు, ఒక మనిషిని అంచనా వేయాలంటే వాడి చర్చ్ టైం చూడాలంట. చర్చ్ టైం ఎప్పుడు వస్తున్నాడు ఏంటి. ఆఫ్టర్ 12 అంతా ఈ దొడగారులు ఏం చేస్తారో తెలుసా. ఈ ఇద్దరు దొడాలు హలో అని ఒకడు పోతాడు, మోడీ ఫోన్ చేసినట్టు ఆయన అట్లా రౌండ్ తిరిగి చూస్తాడు. ఒకసారి ఈయన మహానువాడు ఈ దొడగారు ఏం చేశాడంటే టిఫిన్ కోసం వెళ్ళాడు. అమ్మ టిఫిన్ చేయదో ఏమో నాకు తెలియదు. టిఫిన్ కోసం పోయి అక్కడ బండిని అక్కడ పెట్టి లాక్ చేసి నడుచుకుంటూ వచ్చేసాడు. చర్చ్ అంతా అయిపోయింది, నా బండి పోయింది.
ఎవరు తీసుకుపోయినారా నీ బండి అంటే, ఏమో అంకుల్ బండి పోయినారు. ఎవరో మరి ఎట్లా కనిపెట్టారు, ఎవరు అన్నారా? ఫస్ట్ దొరగారు అన్నారేమో, ఏమని కీస్ ఎక్కడ తిరిగినా చేస్తా అని ఈయన ఇంటి ఇచ్చాడు. ఆయనకి ఆయన దొర చూస్తే అర్రే ఇడ్లీ షాప్లో వదిలేసి వచ్చినాడు. 22-23 ఏళ్ళు ఉంటాయండి ఆడికి. ఇప్పుడే బండ్లు గిండ్లు వదిలేస్తే రేపు భార్యను వదిలేంటే అది మాత్రం ఊరుకోదు. ఒకటే గుద్దు ఫ్యాంటమ్ ద ఏప్ మ్యాన్ ఏదంటే ఒక్కటే గుద్దు. నువ్వు ఏమనుకున్నావు, నన్ను బండి అనుకున్నావా అని ఏం చేస్తుంది. ఇప్పుడు ఆధునిక అమ్మాయిలు ఏమంటున్నారు, 2 సంవత్సరాలు ఏం బాబు అంటారు లేదా. ఈయన ఒక ఎత్తు, ఆయన ఇంకోటి ఎందుకు తెలుసా, ఎస్ యూ గాట్ ద బెస్ట్. ఆయనకి ఉన్నాయి, చాలా లోటుపాట్లు ఉన్నాయి, టైమ్స్ ఉన్నాయి. ఎస్ అయినా సరే ప్రభు చూసా ఆయన కూడా ఏంటో వెళ్ళి ఆ మౌంటైన్ మీద ఏం చేశాడు. మూడోదండి దేవుడికి ఏమి ఇవ్వగలం తెలుసా, మూడోది ఏమి ఇవ్వగలం చూడండి ఒకసారి. ఏమి ఇవ్వగలం, మన ఏజ్ యవన కాలం ద బెస్ట్ ఏజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఒప్పుకుంటారా అదా? యంగ్ పీపుల్ కావాలా మనకి, వద్దా? యూత్ కావాలా? సైతాన్ గాడికి ఎవరు కావాలి, దేవుడికి ఎవరు కావాలి? ఇప్పుడు నాకు లాంటి ముసలాడు వీడికి ఇప్పుడే ఏంటి కాలు కిర్ర అంటున్నాయి. సెల్ ఫోన్ ఎక్కడ వదిలేసాడు, 10 రోజులు చెతుకుతున్నాడు అంటే ఏం పోతుంది. ఒకవేళ ఈ అమ్మ ఒకవేళ అమెరికా వెళ్ళిపోయింది అనుకో, 1 ఇయర్ తర్వాత వస్తే ఎవరమ్మా నువ్వు ఎక్కడ చూసినట్టు అంటే మెల్లిగా ఏం పోతుంది అనమాట. యవనస్తుల్ని దేవుడు ప్రిఫర్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ పెద్దలు ఉన్నాడు, కానీ సైతాన్ గాడికి ఎవరు కావాలి, వాళ్ళే కావాలి. ఎందుకు? యవనస్తులు బలమైన వాళ్ళంట. 1వ యోహాను పత్రిక 2:14 సారీ 1వ యోహాను పత్రిక 2:14 చదువుమా. 1వ యోహాను పత్రిక 2:14 చదువు. చిన్నపిల్లారా మీరు చదవండి. చదవండి. యవనస్తులారా మీరు బలవంతులు అండ్ యూఆర్ స్ట్రాంగ్ అంట. చాలమ్మా. యవనస్తులు ఏముంది, స్ట్రెంత్, బలం కదా. యవనస్తులారా మీరు ఎవరు, స్ట్రాంగ్. నీ స్ట్రెంత్ అంతా ఏంటి వాడాలా. ఎస్, నా ఏదో పాట విన్నా, నీ బలమంతా నా బలమంతా నీవేనా నువ్వు పాడదు. నీ బలాన్ని దేనికి వాడదు, ఆడదు. కదా. మనకి ఫిజికల్ బలం, మెంటల్ బలం ఉంది, స్పిరిచువల్ బలం. నీ బలము దేవుడు కావాలండి. అలా యవనస్తులు బలమంతా అయిపోయిన తర్వాత ఇంకేంటి పిప్పి. అది ఏం చేసుకోమంటుంది దేవుడిని, ఆడ బెటరా చూద్దామంటాడు. ఇప్పుడు జాబ్స్ కదా, ఎవరిని సెలెక్ట్ చేస్తారా? యూత్. 45 years ఆయన ప్రశాంత్ వెళ్ళాడు అనుకో, ఏమంటాడు, బాబు ఐ థింక్ యూఆర్ టూ లేట్ అంటాడు. ఏదో ఎవరికి కావాలో వాళ్ళకి ఎవరు కావాలి, లోకానికి యవనస్తులు కావాలి, శాటన్ గానికి యవనస్తులు కావాలి, దేవునికి కూడా. ఎస్, నీ యవ్వనం దేవునికి వాళ్ళు ధన్యులండి. నేను 14-15 yearsలో ప్రభుని తెలుసుకున్నా. అంటే 9th 10th క్లాస్లో ప్రభుకి నేను ఏం చేసిన, హార్ట్ ఇచ్చేసాను. వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రభుని 1979 September 23rd నా స్పిరిచువల్ బర్త్డే. అంటే సుమారు అంతా 40 years అంతేనా. ఎస్, ప్రభు వాడుకున్నాడు ఆయా పరిస్థితిలో. పర్ఫెక్ట్ అని అన్నారు, పర్ఫెక్షన్ రాదు కూడా. ఇప్పుడు గాడ్ యూజింగ్. నువ్వు వాడబడాలంటే దేవునికి ఏం చేయాలి, నీ యవ్వన కాలం దేవునికి ఇవ్వాలని. యవ్వనం అంతా పాపంలో అప్పచెప్పి వృద్ధాప్యంలో దాని యొక్క ఏమనిపిస్తావు, కాన్సిక్వెన్సెస్, అంతేనా కదా. అప్పుడు విత్తనం కోసుకోవాలి.
తప్పదమ్మో. ఇది మాత్రం సూత్రం కదా. వాట్ ఎవర్ వీ హ్యాడ్ డన్ ఇన్ యంగ్ ఏజ్, అది ఎక్కడికి వస్తుంది? అది అప్పుడు కూర్చొని అప్పుడు రిటైర్డ్ కదా నువ్వు, అప్పుడేం చేయాలి? ఆలోచన చేయాల్సి వస్తుంది అక్కడ. అయ్యో, దమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో ఇల్లు, అది దమ్మాయి కూడా కాదు, ఏంటిది బండి కూడా వాళ్ళ ఇంట్లో నేను చెప్పినప్పుడు ఏం చేయలే, అబ్బా సార్లు చెప్పినా అనుకున్నా, అప్పుడే వినున్నా బాగుండేది. ఇప్పుడు చూడు ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, మన లైఫ్లో బెస్ట్ ఏజ్ దేవునికి ఇచ్చాయి యవ్వన కాలం. అండ్ మధ్య వయసు చాలా రెస్పాన్సిబుల్ ఏజ్ అనమాట. అప్పుడు నువ్వు ప్రభు కోసం ఏంటి, నీకు టైం ఏమిటి, చాలా తక్కువ దొరుకుతుంది కదండి. అవునా కదా? అవునండి. అండ్ యవనస్తుల్ని సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా, అటు దేవునికి ఉపయోగం కలగకుండా ఇటు లోకానికి ఉపయోగం, ఇందులో దాంట్లో ఏం చేస్తాడు, ఏ పాపంలోనో ఇరికిచ్చేస్తాడు. వాడు కావాలి, యవనస్తులు కావాలండి. అవునా కదా? చూడండి 119 దావీదు కీర్తన, 9:10-11 వచ్చినా చూద్దాం. 119:9-11. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకొని చేయటమే కదా. 11 వచ్చినాం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకోండి. చూసావా? యవనస్తులండి, నువ్వే కావాలి, దేవునికి కావాలి, దేవునికి ఇచ్చాయి. ప్రభా నువ్వు వాడుకో నన్ను కదా, నా యంగ్ ఏజ్ వాడుకో ప్రభా. మొత్తం అయిపోయిన తర్వాత కాదు ప్రభా. కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయిపోతాయండి. ఎప్పుడు అలవాటు అవుతాయి చెప్పండి? యవన కాలం బాగా దమ్ము కొట్టి లంగ్స్ ఏమవుతాయి, దేవుడిచ్చిన సైజు కన్నా చిన్నగా అయిపోతాయి. అప్పుడు 4 స్టెప్లు ఎక్కగానే ఏమవుతాడు, ఈ స్టెప్స్ ఎక్కడ వేయాలో తెలియదు అనమాట, రాంగ్ స్టెప్స్ వేస్తుంటాడు. ఎందుకంటే ఇదేమైపోయింది, పాడైపోయింది. యవన కాలంలో బాగా దమ్ము కొట్టిన చైన్ స్మోకరు, దాని రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది? డాక్టర్ అంటాడు లంగ్స్ అని ఏం చేయలేవు, మీ వాడు లంగ్స్ దేవుడిచ్చిన కెపాసిటీ కన్నా ఎక్కువ గాలి ఏం చేసాడు, లాగేసుకున్నాడు. శాటన్ కొంతమందిని ఎట్లా మన బాడీని మనమే డిస్ట్రాయ్ చేసుకునేట్టు చేస్తాడు. కేర్ఫుల్ కదా. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, కొంతమందిని లేదా దేంట్లో ఇరికిస్తాడు తెలుసా మీకు, ఎట్లా బిజీగా పెట్టేస్తాడు ఆవిడ. కొంతమంది బిజీగా పెడతాడు దేంట్లో, ఫర్ నథింగ్. నేను బిజీగా ఉన్నా దేంట్లో, బిజీ ఇన్ వాట్, బిజీ విత్ ఫ్రెండ్స్, బిజీ విత్ హ్యాంగప్స్, బిజీ విత్ ఫోన్, బిజీ విత్ గర్ల్స్, బిజీ విత్ చాట్స్. ఒకరోజు ఎంత టైం దొరుకుతుందంటే కూర్చొని, అయ్యో ఆ టైం అంతా నేను ఏం చేశాను, నా లైఫ్ వేస్ట్ చేసుకున్నాను కదా. చూసావా? యవ్వన కాలం రాదు, అసలు జీవితమే రాదు. చూసావా? నేను 3 సంగతులు చెప్పానమ్మా. గివ్ గాడ్ ద బెస్ట్, లేకపోతే నువ్వు ఒకరోజు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. పశ్చాత్తాపడాలి. నీ యవ్వన కాలం దేవుడికి ఇచ్చావా, అసలు ఇచ్చావా? లేకపోతే వేస్ట్ చేస్తున్నావు నీ లైఫ్. డెవిల్ నిన్ను పాడు చేసేస్తున్నావు. డబ్బు కాదు దేవునికి కావాల్సింది. ఎంత ఇవ్వగలవు నువ్వు, దేవుడు చెప్పు నాకు, ఎంత ఇవ్వగలవు దేవుడికి? ఏమి ఇవ్వగలవా? అస్సలు లోకమంతా ఒకవైపు మనల్ని ఒకవైపు కొలిచాడంటే ఏంటి? బైబిల్ ఒక దగ్గర ఏమంటాడు, వెండి నాది, ఈ లోకంలో వెండి బంగారం దేవుంది, నీకు ఎట్లా నీకెందుకు ఇచ్చాడు మరి? జస్ట్ దానం ఇచ్చాడు. అమ్మ మంచిగుంటుంది నీ మెళ్ళలో కమలమ్మ వేసుకో అన్నాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఏంటి, ఆయన చెప్పాడు నువ్వు తీసుకోరా అని. ఈమెకి వేసుకోమన్నాడు, ఆమెకి ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు తీసుకోమన్నాడు. ఆమె ఏమనుకుంటుంది, నా మెళ్ళలో ఉంటుంది అని ఆమె అనుకుంటుంది, కానీ ఉండనియరు. అంటే అది ఆయన ఇచ్చాడు, ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోవాలి. వెండి నాది, బంగారం నాది, ఈ కొండ మీద ఉన్న మేకలన్నీ నాయి, మటన్ కర్రీ అంతా దేవుంది, ఈవెన్ చికెన్ కర్రీ నీకు కొట్టి దేవుస్తున్నాడు. జస్ట్ ఎంజాయ్ లైఫ్ అంతే. నీ షార్ట్ లైఫ్ ఎంజాయ్ చేయి, డిస్ట్రాయ్ చేసుకోకు, ఎంజాయ్ చేయి దేవునిలో కదా. కొంతమంది లైఫ్ ఎంజాయ్ చేయాలంటే డిస్ట్రాయ్ చేసుకుంటున్నాడు.
బ్యాడ్ ఫ్రెండ్స్తో, బ్యాడ్ ఫెలోషిప్స్తో కదా, బ్యాడ్ థింగ్స్ చేసి ఏం చేస్తారండి? ఒకసారి ఎవరో నన్ను అడిగారు తలకాయతండి, ఏంటి మా నాన్న బాగా స్మోకర్ అండి, కానీ మధ్యలో ఆపేశాడు, అయినా సరే ఆయనకి లంగ్స్ గింగ్స్ హార్ట్ గిట్ ఎఫెక్ట్ అయింది, ఎందుకండి అన్నాడు. హలో, అర్థమైందా కేసు? అర్థమైందా? ఎందుకు అట్లయింది మరి? మారుమోసి పొందాడు కదా. అయ్యో, నీ బాడీ అప్పటికే ఏమైపోయింది? పాయిజన్ అయిపోయింది. దాని రిజల్ట్ ఏంటి కదా? చూసుకో, నేను 3 సంవత్సరాలు చెప్పాను, చెప్తాను ఒకసారి. కాడి మోయిట దేవునికి బెస్ట్ ఇచ్చినట్టు. యవన కాలంలో మనుషులు రక్షించబడతాయి, దేనికోసం రెడీగా, దేవునికోసం వాడబట్టం రెడీ. ఎప్పుడు కావాలని నేను ఎట్లా ఉండాలి సార్? రెడీగా ఉండాలి. ఫైర్ మ్యాన్స్ ఎట్లా ఉంటారు? ఫైర్ స్టేషన్లో ఎట్లుంటారు? రెడీగా ఉంటారా? నిద్రపోతుంటారా? రెడీగా ఉంటారు వాళ్ళు. ఆ వ్యాన్ అంతా దేంతో నింపుకుంటున్నాడు? వాటర్తో నింపుకొని రెడీగా ఉంటాడు. వాళ్ళంటే పడుకునేది కూడా షూ వేసుకొని పడుకుంటాడు. ఎందుకు? రాయగానే షూస్ వేపి, అరే నా సాక్స్ ఎదురా ఎత్తుకునేది ఆడ సెట్ కాడు కదా, ఫైర్. అండ్ రెండోది ఏమేమి దేవునికి ద బెస్ట్ మన టైం ఆయనతో స్పెండ్ చేయి కదా. ద మోర్ టైమ్ వి స్పెండ్, మోర్ వి బికమ్ లైక్ జీసస్. ఏసైతే ఎంత టైం స్పెండ్ చేస్తే అంతలాగా మనం ఏసై క్యారెక్టర్స్ వస్తాయి. ఏసై క్యారెక్టర్ గమనించు. ఏసై గడ్డం అయి చెప్పట్లేదు నేను. ఏసై లాగా అవుతా ఉంటే గడ్డం ఇట్లా ఇక్కడ త్వర ఏమంటారు దాన్ని, అవన్నీ కావు గుణాలు వస్తాయి. ఎవరి దైవ గుణాలు వస్తాయి దీంతో స్పెండ్ చేస్తే, అంతే కదా. ఎవరితో స్పెండ్ చేస్తాము? చెత్త ఫ్రెండ్స్ ఉన్నారనుకో, కొంతమంది అనుకుంటారు మా ఫ్రెండ్స్ అంటే చాలా చెత్త వాళ్ళండి, నేను మంచి నేర్చుకుంటే వాళ్ళు. అదొక దొంగ మాటలు కదా, అవునా కదా. నువ్వు ఎవరి ఫ్రెండ్ అయ్యే గుణాలు వస్తాయి. కోకోకోలాలో మందు కలుపుకొని తాగుతున్నాడు మీ ఫ్రెండ్, నువ్వేం చేయి? సేమ్. అంతేనా? అంతే. అండి. సో రెండోది టైం. మూడోది ఏం చెప్పమా? ఎస్, యవ్వన కాలం దేవునికి ఇవ్వు, లేకపోతే డెవిల్ నీ యవ్వన కాలాన్ని. చాలామంది యవ్వనస్తుల జీవితాన్ని పాడు చేశాడండి. పాడు చేశాడా? చేస్తాడంట. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవునికి డెడికేట్ చేసుకోవాలి, దేవునికి ఇవ్వలే, దేవుని చేతులు పెట్టలేదు అనమాట దాన్ని. అండ్ ఎంతమందిని ఖరాబ్ చేస్తాడంటే, ఇప్పుడు ట్రెండింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు డ్రగ్స్ అంట కదా కాలేజెస్లో. ఏంటి ఈ మత్తు పదార్థాలు డెవిల్ ఏం చేస్తున్నాడు? ఇంట్రడ్యూస్ చేసి ఎవరి ద్వారాను అందరిని ఎవరికి అలవాటు చేస్తున్నాడు? విలువైన జీవితాన్ని పాడు చేసేస్తున్నాడు. నువ్వు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఈవెన్ చర్చ్లో కూడా చెడిపోతాం మనం. హలో, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే చర్చ్లో అదేంటండి అట్లా కరెక్టేనా? అంతే. చర్చ్లో ఎట్లా డెవల్ చేస్తాడు తెలుసా? ఎవరు వస్తుంది? అరే చూడు, ఆ పిల్ల నిన్నే చూస్తుంది, ఒక తలంపిస్తాడు. చూడు కమలాకర్, ఆ పిల్ల నిన్నే చూస్తుంది, చూడు అదిగో చూడు నవ్వుతుంది చూడు. మగపిల్లలు ఉన్న ఒక పెద్ద వీక్నెస్ చెప్తా వినండి. ఒక పిల్ల వచ్చి ఈ అనేది అనుకో, 2 సార్లు ఈ అనగో, ఆడేమో ఆలోచన చేస్తాడు తెలుసా? ప్రేమ అనుకుంటాడు వీడు. అది ఎందుకో ఏ పెన్ను కోసం ఆ రోజు పళ్ళు తోముకుందో, ఏదో అన్నున్నాడు కదా అని ఏం చేసింది? ఇగిలిచ్చి ఉంటుంది. ఈ మగపిల్లలలో ఒక ఇంటర్ప్రిటేషన్ ఫాల్టీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అది ప్రతిదానికి ప్రేమ కనెక్ట్ చేసుకుంటే చూడు ఎట్లా వస్తుంది జవాబులు. అది నిజంగా చెప్తాను, అది అట్లా ఉంటుంది అన్నమాట. ఇక వీడు నైట్ కూర్చొని ఏం చేస్తుంటాడు? ఈ ధ్యానం పోద్ది, భజన అది ఇట్లా జడగొడతాడండి కొంతమందిని. ఎవడు నిన్ను చూసిందంటేనే ఏమనుకున్నావు తెలుసా? అసలు నువ్వు ఇంత దాన్ని ఏం చేస్తున్నాడు? భ్రమపరచు ఆత్మ అన్నాడు దాన్ని. అందుకని భ్రమపరచు అంటే ఒకసారి చూద్దాం, అది చూసేసి మనం ముగించేద్దాం. భ్రమపరచు ఆత్మ అంటాడు. ఆ భ్రమ అది అండర్లైన్ చేద్దాం.
చాలా బ్యూటిఫుల్ వర్స్ రాస్తాడండి పాల్. అండ్ చూడ ఒకసారి, స్పిరిట్ ఆఫ్ ఇల్యూజన్ అనేది ఉంటుంది ఒకసారి. చూడండి ఒకసారి ఆ వచనం దొరుకుతుందేమో. దొరికితే చెప్పండి ఒకసారి, గూగుల్లో ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ ఇల్యూజన్ ఉంటుంది అన్నమాట. స్పిరిట్ ఆఫ్ ఇల్యూజన్. దొరికిందండి. ఒకసారి చూడండి ప్లీజ్. ఎవరైనా గూగుల్లో స్పిరిట్ ఆఫ్ ఇల్యూజన్ అని ఉంటుంది. లేదనుకోండి, నాకు దొరకలే. థ్యాంక్ యూ అమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6. అది అండర్లైన్ చేయండి, ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది. మనం దేవుని సంబంధమని చదవండి. ఏం ఆత్మ అన్నాడు? భ్రమపరచు ఆత్మ అంట. భ్రమ అంటే ఏంటి? ఉన్నవి లేనట్టుగా, లేనివి. రోజు ప్రార్థన చేసుకో, ప్రభా ఎవడన్నా చూడండి నేను సెల్ఫ్ కంట్రోల్ ఉండే సహాయం చేయడు. వాడు దేని చూశాడు. మా ఫ్రెండ్ ఉండేవాడు, టైం అయిపోయింది. వాడు ఏం చేసేవాడు అంటే, మా రైల్వే అది ట్రైన్ ఎక్కేవాడండి. అరే ఒక అమ్మాయి నన్నే చూస్తున్నాడు. దాంట్లో 190 అమ్మాయి నిన్నేవాడు చూస్తున్నాడు. ప్లాట్ఫామ్ మీద అందరూ ఇట్లా తొంగి చూస్తారో లేదా? వీడి దుష్ట హృదయం పాప హృదయం ఏం చేస్తుంది? మోసం చేసింది. రోజు ఆ కిటికీలో తొంగి చూసేవాడు ఆవిడ. ఇంకా లాభం లేదురా, వీడికి బాగా ఎక్కేసింది. ఏంటి? పిచ్చి ఎక్కి, అరే ఇక లాభం లేదు, నేను పోయి అమ్మాయికి డిక్లేర్ చేసేస్తాను. అరే జాగ్రత్త, తన్నులు తింటాం. ఎందుకంటే అమ్మాయిలు డిఫరెంట్. ఏంటి, వాళ్ళు ఉన్నా కూడా లేనట్టు చెప్తారు, లేనా కూడా ఉన్నట్టు చెప్తారు. అంటే లేదు బ్రదర్, ఏమనుకున్నావు నా గురించి అన్నాడు. ఒక బేపనోడు అనమాట. పోయి ఒక గులాబీ ఇచ్చాడు. అది తీసింది రైట్ హ్యాండ్, రైట్ లెగ్ శాండిల్ తీంగని పారిపోయాడు. మీరు దూరంగా ఉంటారా అని చెప్పినాడు. ఎందుకంటే ఇవన్నీ ఏంటి, మనం దూరంగా ఉండాలి కదా. కాదు, భర్త కొట్టినందుకు కాదు, కానీ తోడు కొట్టడం ఏం చేసిందంట, ఇప్పుడు చూసినాడు తగులుతాయి అన్నట్టు. భర్త కొట్టింది కాదు ఫాల్ట్. మరి ఏందిరా బాబు వీళ్ళు కొట్లాడుకుండా తోడు తొంగి చూసిందంట. అదేమైపోయింది, నువ్వు తొంగి చూస్తావా అని. అరే మేము దూరం ఉంటే మేము చూస్తాము, నువ్వేం చేయి, ధైర్యం చేసి. ఏంటి ఫ్రెండ్స్ బలేకుంటారు తెలుసా. అరే వెళ్ళిపోరా, ఇంకా వెళ్ళిపో అంటే వీడు చెమటలు కక్కుతున్నాడు. అప్పటికే కక్కాడు, వెళ్ళిపోరా అన్నాడు. పోయినాడు షేక్ అయితేనే ఉంది. ఆడిది ఇచ్చేయగానే ఇట్లా తీసింది అనమాట. ఇట్లా తీసింది తింగానే సారీ అండి వచ్చాడు దగ్గర కాడు. నేను చూసి అరే ఏం అనకండి రావండి. అరే ఏమైందండి, అరే ఏమనలేదురా, టైం లేదని చెప్పిందని. దేనికి టైం లేదు? కాదు, కరెక్ట్ టైం, రెండో చెప్పు తీసుకోవడం. భ్రమ కలిగించు ఆత్మలు ఉంటాయి నిన్ను పాడు చేయడానికి కదా. జాగ్రత్తగా ఉండాలి. దేవునితో ఏకాంతం స్పెండ్ చేయి. ఏది భ్రమో ఏది సత్యమో తెలిసిపోదు. వాక్యంలో స్పెండ్ చేయి, తెలిసిపోతాడు. ఎవడు భ్రమపరుస్తున్నాడు, ఎవడు
చూసారా ఈ రోజుల్లో భ్రమపరిచ మంచి మాట్లాడు స్పిరిట్ ఆఫ్ ఇల్యూజన్ ఏముంది ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అంట. ఎర్రర్ అంటే తెలుసా ఏందో ఒక చిన్న మిస్టేక్ చాలా పెద్ద ప్రాబ్లం లీడ్ చేస్తుంది. దేవుడు మన వెనుక ఏక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం తలలోంచినట్లయితే. అయ్యా దేవునికి నీ బెస్ట్ ఇమ్మని ఈరోజు దేవుని సందేశం నీకు నువ్వు ఆల్రెడీ ఇచ్చావా? నువ్వు ధన్యుడు. ఇంకా ఏ విషయం లోటుగా ఉంటే దాన్ని ప్రభు దగ్గర తీసుకురా. ప్రభు నిన్ను అనేక జనులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రభు మనందరికీ ఇలాంటి కృప ఇచ్చును గాక.